మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సహజీవనం పేరిట ఇంట్లోకి వచ్చాడు. ఉన్నంతకాలం బాగానే ఉన్నా చివరికి ఆ తల్లి ప్రాణంగా చూసుకునే కూతురిపైనే కన్నేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కానీ ఆ తల్లి ఊరుకోలేదు. తప్పు చేసిన వాడికి ఎలాంటి గుణపాఠం నేర్పిందో తెలిస్తే ఇప్పుడు షాక్ అవ్వాల్సింది. తన కూతురి జోలికి వచ్చిన ప్రియుడికి ఆమె ఇచ్చిన శిక్ష ఇప్పుడు అనంతపురంలో తీవ్ర సంచలనంగా మారింది. అనంతపురం రూరల్ మండలం రాచానాపల్లికి చెందిన సురేష్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. సురేష్కు అప్పటికే వివాహం అయింది. అయితే డ్రైవర్స్ కాలనీకి చెందిన ఒక మహిళతో గత 5 ఏళ్లుగా ఇతను సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది. 5 ఏళ్లుగా ఆ కుటుంబంతో నమ్మకంగా ఉంటూ వచ్చిన సురేష్ బుద్ధి ఇటీవల మారింది. క్రమంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపైన కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. సురేష్ చేస్తున్న నీచమైన పనికి ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. చివరకు ధైర్యం చేసి జరుగుతున్న దారుణాన్ని తన తల్లికి పూసగుచ్చినట్టుగా వివరించింది. కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆ కూతురిపైనే ప్రియుడు కన్నేశాడని తెలుసుకున్న ఆ తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. అతడికి ఎలాగైనా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి సురేష్ యథావిధిగా ఆ మహిళ ఇంటికి వచ్చాడు. ఇదే సరైన సమయం అని భావించిన ఆమె అత్యంత చాకచక్యంగా సురేష్ను మాటల్లో పెట్టింది. అతడు గమనించకుండానే ఒక చీరతో అతడి కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసింది. నా కూతురు జోలికి వస్తావారా అంటూ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆ వెంటనే కత్తి తీసుకొని సురేష్ మర్మాంగాన్ని కోసివేసింది. తీవ్రమైన నొప్పితో సురేష్ పెద్దగా కేకలు వేయడంతో ఆ అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే అనంతపురం 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో తీవ్రంగా గాయపడి ఉన్న సురేష్ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నమ్మిన ఇంటికే కన్నం వేస్తూ పెంపకంలో ఉన్న అమ్మాయిపైనే కన్నేసినటువంటి ఇలాంటి ఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైనదా కాదా అనే చర్చ ఒకవైపు నడుస్తుంటే, కన్న కూతురి రక్షణ కోసం ఆ తల్లి తీసుకున్న చర్యపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఆ తల్లి చేసిన పనిపైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.